దేవుని నామానికి వందనాలు. ప్రియమైన వారలారా, మనము ఇశ్రాయేలు ప్రజల యొక్క నిర్గమము ఎటు రీతిగా ఆరంభమైంది అనే విషయాలు మరి మనము గత కొన్ని సెషన్స్ లా చూస్తున్నాము. దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక, ఆయన ఆయన రక్షణ భూ ప్రజలందరికీ ఆయన దయచేయాలని దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకొని ఆ వ్యక్తి యొక్క సంతానం ద్వారా ఈ లోకానికి నిర్ణయ కాలంలో క్రీస్తు ప్రభువారిగా ఆయన వచ్చి మానవులందరి పాపములను మరి ఆయన మోసుకొని మన పాపములను క్షమించి మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచి మరి మనల్నందరినీ కూడా పునరుద్ధానులుగా ఆయన యొక్క సన్నిధిలో నిలపడానికి ఇష్టపడుతున్న ఆ గొప్ప రక్షణ ప్రణాళికను బట్టి మరి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తా ఉన్నాం. నిజమే కదా? దేవుడు మరి ఆయన యొక్క ప్రణాళిక మరి అది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే అది ఎటర్నిటీ నుంచి ఎటర్నిటీ వరకు ఉంటుంది. అది మానవులముగా మనము అర్థం చేసుకోలేము, చేసుకోజాలము. కానీ ఆయన ప్రేమను మన పట్ల ఆయన కనపరిచి చాలా విషయాలు, ఆయన మర్మమై ఉన్న ప్రతి విషయాన్ని మనకు బయలుపరిచాడు. ఆయన వాక్యంలో బోధించాడు. మనల్ని ఆ వాక్యమును ధ్యానం చేసి ఆ వాక్య ప్రకారంగా జీవించాలని ఇష్టపడుతున్న ఆ గొప్ప దేవునికి మరి వందనాలు చెల్లిద్దాం. ఆయన ప్రజలైన ఇశ్రాయేలీలకు దేవుడు చెప్పినట్టుగా మరి కొంత సమయము వారు ఐగుప్తులో వారు దాస్యంలో ఉన్న తర్వాత నిర్ణయ కాలంలో దేవుడు మరి మోషేను రక్షకునిగా ఏర్పరచుకుని ఆ మండే పొద అనుభవంలో నుంచి మోషేను పిలుచుకుని మోషేను ఎక్విప్ చేసి మోషేను బలపరిచి ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి పంపించినప్పుడు ఫరో అతని సేనలందరూ కూడా అపహాస్యం చేశారు. ఎవరు మీ దేవుడు అని మాట్లాడారు. అయితే మోషే వెళ్ళిన తర్వాత ఇశ్రాయేలు ప్రజల యొక్క దాస్యము విడిపించబడలేదు సరికదా, ఇంకా వారు ఇంకా కఠినమైన దాస్యంలోనికి వెళ్ళిపోయారు. ఫరో వారి మీద ఇంకా భారాన్ని మోపాడు. అయితే దేవుడు ఒకటే మాట అన్నాడు 7వ అధ్యాయం మొదటి భాగంలో, నేనే దేవుడినని వీరు తెలుసుకుంటారు. నేను ఈ ప్రజల మధ్య గొప్ప అద్భుత కార్యములు సూచక్రియలు చేసి నా ప్రజలైన ఇశ్రాయేలీలను ఈ ఈ యొక్క ఐగుప్తు దేశం నుంచి నేను తీసుకువెళ్తాను. అప్పుడు ఈ ప్రజలందరూ నేనే దేవుడినని తెలుసుకుంటారని దేవుడు ప్రమాణపూర్వకంగా చెప్పిన ఆ మాట నెరవేర్చడానికి దేవుడు ఆ ఐగుప్తు ప్రాంతంలో కొన్ని తెగులను అనుమతించిన తర్వాత ఇప్పుడు జరగబోతున్న ఇక మరి 10వ తెగులు అనగా ఫైనల్ ప్లేగ్ ఆ ప్రాంతంలో అనుమతించడానికి ముందు దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేల్ ప్రజలకు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు మీరు ఈ యొక్క నిబంధన మీరు ఆచరించడానికి నేను దేవుడు వారికి ఒక ప్రత్యేకమైన నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన మనము ధ్యానం చేస్తా ఉన్నాం. ఆ 12వ అధ్యాయంలో మనము గత 3 వారాలుగా మనము చూస్తా ఉన్నాం. దేవుడు వారికి స్పష్టముగా మరి ఈ యొక్క 10వ తెగులు ఆ ప్రాంతంలో అనుమతించక ముందు వారికి ఒక నిబంధన ఇచ్చి ఆ నిబంధన ఆచరించమని స్పష్టముగా చెప్తూ ఉన్నాడు. ఆ నిబంధన మరి ఏమిటి అని మనం ఆలోచన చేస్తే అది పస్కా నిబంధన. యెహోవా పస్కా బలి నిబంధన మరి ఇశ్రాయేల్ ప్రజలకు ఇస్తూ ఆ పస్కా బలి ఆచరించే దినమును దేవుడు వారి జీవితాల్లో నూతనమైన ప్రథమమైన నెలగా దాన్ని ఆరంభిస్తూ ఆ విడుదల సమయాన్ని దేవుడు ఒక గ్రేట్ ఇనాగరేషన్గా చెప్పాలి అంటే ఒక గ్రేట్ బిగినింగ్గా ఒక కొత్త జీవితం వారికి ఇచ్చినట్లుగా దేవుడు స్పష్టముగా వారితో మాట్లాడుతూ వస్తున్న విషయాలు మనం చూస్తా ఉన్నాం. వారు ఎటు రీతిగా పస్కా ఆచరించాలి, పస్కా కొరకు ఏ విధంగా సిద్ధపడాలి, పస్కాను ఏ విధంగా భుజించాలి, పస్కాలో ఏమి కలపకూడదు, పస్కా ఆచరించేటప్పుడు దాన్ని ఎలా విశ్వాసంతో వారు ఆచరించాలి అనే విషయాలన్నీ దేవుడు వారికి బోధిస్తూ వస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఒక్కసారి మనము రీక్యాప్ చేసుకున్నట్లయితే ఆ పస్కా బలి పశువు ఏదైతే వారి యొక్క గృహంలోనికి తీసుకురావాలో ఆ పస్కా బలి పశువులో అనగా ఏడాది మగపిల్ల, ఏడాది గొర్రెపిల్ల అయినా మేకపిల్ల అయినా అది ఎటువంటి మరి కల్మషం లేనిదిగా, బ్లేమ్లెస్గా, నిర్దోషముగా అది ఉండాలి. ఎటువంటి మచ్చ కూడా దాని మీద ఉండకూడదు.
అటువంటి బ్లేమ్‌లెస్ పస్కా బలి పశువును వారు సిద్ధపరచుకోవాలి. అది ఆ మొదటి నెల 10వ రోజున వారి గృహంలో చేర్చుకుని 14వ దినం వరకు వారితో పాటు ఉంచుకోవాలి. ఆ 14వ దినము సాయంకాలమున దాన్ని వధించి, దాని యొక్క రక్తమును వారు ఏమి చేయాలి అంటే, వారి యొక్క ద్వారబంధముల మీద దాన్ని ప్రోక్షించాలి. 2 నిలువ కమ్ముల మీద, ఒక అడ్డ కమ్మి మీద వారు ప్రోక్షించినప్పుడు ఆ ఆ నిబంధన రక్తమును దేవుడు చూసి, ఈ 10వ తెగులు ఏదైతే ఐగుప్తు ప్రాంతంలో దేవుడు మరి ఆయన చేయబోతూ ఉన్నాడో, ఆ ఐగుప్తు ప్రాంతంలో మరి జ్యేష్ఠ పుత్రుడిని ఆయన చంపడానికి ఆయన ప్రణాళిక చేస్తూ ఉన్నాడో, ఈ యొక్క నిబంధన రక్తము ద్వారా వారు తప్పించుకుంటారు. అంత మాత్రమే కాదు, ఆ వధించిన ఆ యొక్క గొర్రె పిల్లను ఏ విధముగా వారు భుజించాలి, దేనితో కలిపి భుజించాలి, రొట్టెలు ఏ విధముగా వారు చేసుకోవాలి, ఈ విధానాలన్నీ దేవుడు వారికి బోధించాడు. అయితే మనము ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, వారికి దేవుడిచ్చిన నిబంధన, ఈరోజు క్రీస్తు ప్రభువారు పస్కా బలి పశువుగా వధించబడిన ఆ నిబంధన క్రీస్తులో అది నెరవేరింది అనేది మనము చూస్తూ వచ్చాం. మరి దేవుడు నిర్దోషముగా ఏ పాపము లేనివాడుగా ఈ లోకానికి వచ్చి పాపమంతటిని ఆయన మీద వేసుకుని మన కొరకు ఆయన ఆ సిలువలో బలి అయ్యి ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు మరణం మీద పాపం మీద జయమునిచ్చిన ఆ దేవుడై ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు యొక్క బ్లేమ్లెస్ పస్కా బలి పశువును వారు వధించుట ద్వారా, విశ్వాసముతో ఆ పస్కాను వారు పాటించుట ద్వారా, ఎవరైతే రక్త ప్రోక్షణ విశ్వాసముతో గావించుకున్నారో వారు మాత్రమే రక్షింపబడ్డారు. సో దేవుడు వారికి స్పష్టముగా ఈ విషయాలన్నీ కూడా వారికి చెప్పినప్పుడు వారు చాలా చక్కగా దాన్ని ఆచరించారు. అయితే రెండవదిగా దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, వారు సిద్ధపరచుకోవాల్సిన ఆ యొక్క రొట్టెల పిండి ఎలా ఉండాలి అంటే, అది పులియని రొట్టెల పిండి అయి ఉండాలి. అది పులిసినదైతే దేవుడు అంటూ ఉన్నాడు, పులిసిన దాన్ని తిను ప్రతివాడు కొట్టివేయబడతాడు, సమాజంలో నుంచి కొట్టివేయబడతాడు అని దేవుడు చెప్పాడు. మొట్టమొదటిగా బ్లేమ్‌లెస్ పస్కా బలి పశువును వారు సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకున్న తర్వాత, వధించిన తర్వాత రక్తాన్ని ప్రోక్షించుకోవాలి. దేవుడు ఆ రక్తాన్ని చూసి వారి మీదకు వచ్చే ఉగ్రత నుంచి వారిని కాపాడుతాడు. వారు భుజించే ఆ యొక్క ఆహారంలో చేదు కూరలతో, అనగా ఐగుప్తు దాస్యానికి గుర్తుగా చేదు కూరలతో కలిపి ఆ యొక్క పస్కా బలి పశువును వారు భుజించాలి. అయితే అలాగే వారు చేసుకునే రొట్టెలు కూడా పులియని రొట్టెలై ఉండాలి. ఈ పులియని రొట్టెలు దేనికి సాదృశ్యం అంటే పవిత్రతకు సాదృశ్యం. ఈ పులియని రొట్టెల యొక్క రిక్వైర్మెంట్ ఇంకొకటి ఏమిటి అంటే, వీరు ఐగుప్తును విడిచిపెట్టేటప్పుడు వారికి పిండి పులియబెట్టడానికి సమయం ఉండదు. ఆ విషయాన్ని మనం ఈరోజు ధ్యానం చేస్తాం. అయితే ఎక్కువగా పులుపు అనేది ఎక్కువగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న ప్రకారం గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మనము చూసిన, అలాగే 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసిన, మనలో పులిపిండి ఏది ఉండటానికి వీల్లేదు. ఒక్కసారి విమోచింపబడిన తరువాత ఈ లోకానికి సంబంధించిన పాపము గాని, పాపమనగా ఏదైనా దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకముగా, అంటే ఒక్కసారి నిబంధనలోనికి వచ్చిన తర్వాత లోకపు అది లోకపు దుష్టత్వమైన, మన యొక్క మన యొక్క తప్పిదములైన, దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా జీవించేది ఏదైనా కూడా పులియని పిండి కిందకు వస్తది. ఆ పులియని పిండి ఏం చేస్తదంట, ముద్ద అంతటిని పాడు చేస్తది. అది చిన్నదే ఉంటది. చాలా మందికి క్షమించలేని మనసు ఉండవచ్చు. చాలా మందికి ఇంకా కొన్ని విడిచిపెట్టలేని లోకపు కార్యాలు ఇంకా వెనక్కి లాగుతూ ఉండవచ్చు. ఆ ఒక్క వీక్‌నెస్ చాలు ఎంటైర్ పిండి, అంటే ఎంటైర్ పవిత్రపరచబడిన ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితము మరలా పాపంలో మునిగిపోతది. ఒక తెల్లని పాలలో ఒక చిన్నటి ఆహ్, దట్టి లాంటిది మనం వేసిన డ్రైనేజీ మడ్డి లాంటిది వేసినా ఏమైపోతుంది? మొత్తం అంతా పాడైపోతుంది. అటువంటి పవిత్రమైన జీవితం పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి దేవుడు ఏమన్నాడంటే, మూడవదిగా పులిసిన పిండిని తినే ప్రతి వాడు ఇశ్రాయేల్ సమాజంలో నుంచి కొట్టివేయబడతాడని దేవుడు స్పష్టంగా చెప్పాడు. నాలుగవదిగా, ఈ నిబంధన రక్తాన్ని ప్రోక్షించుకుంటున్న వారందరూ కూడా వారు గృహములోనే ఉండాలి. బయటికి వెళ్ళటానికి వీల్లేదు. ఆ నిబంధన దాటి బయటికి వెళ్తే దేవుడు కూడా దానికి ఆన్సరబుల్ కాదు. దేవుడు స్పష్టంగా వారికి చెప్పాడు. వారు విశ్వాసంతో ఆ యొక్క పస్కా బలి పశువును వారు సిద్ధపరచుకుని, రక్త ప్రోక్షణ చేసుకుని, గృహము లోపలే వారు ఆ భోజనం చేసి, ఎవరైనా బయటికి వస్తే అవిశ్వాసంతో వారు నశింపబడతారు.
సో, ఒక్కసారి నిబంధనలోనికి వచ్చిన తర్వాత, మనం మరలా నేను కొంతసేపు లోకంలోకి వెళ్తాను అంటే తెలీదు. దేవుడు ఏ సమయంలో నిన్ను పిలుస్తాడో, లేదా దేవుడు ఏ సమయంలో వస్తాడో తెలీదు. అందుకే క్రీస్తునందు ఉన్న వారికి మాత్రమే శిక్షా విధి లేదు. ఒకవేళ క్రీస్తులో నుంచి పక్కకి వెళ్ళిపోయి, నాకు క్రీస్తు సరిపోడు అని ఇంకేదైనా నిబంధన నువ్వు తెచ్చుకుంటే, లోకంలో ఇంకేదైనా ప్రొటెక్షన్ కావాలని నువ్వు తెచ్చుకుంటే, దానిలో నుంచి నువ్వు నేను రక్షింపబడము. అందుకే దేవుడు స్పష్టంగా చెప్పాడు, వారందరూ గృహములోనే ఉండాలి. సో, దేవుడు ఇంకొకటి ఐదవదిగా ఏం చెప్పాడు అంటే, ఈ పస్కా నిబంధన అనేది ఇది కేవలం ఇప్పుడు మాత్రమే కాదు. ఇది తరతరములకు నిత్యమైన కట్టడిగా దేవుడు ఒక మెమరబుల్ సెలబ్రేషన్‌గా ఇశ్రాయేల్ ప్రజలు ఆచరించాలి అని స్పష్టంగా చెప్పాడు. ఎందుకు ఆచరించాలి అంటే, నా జీవితం ఒకప్పుడు ఇలా ఉండిందయ్యా దాస్యంలో. మన పితరులైన వారు ఐగుప్తులో ఇంత భయంకరమైన దాస్యంలో వారు జీవించినప్పుడు, ఏ ఒక్కడు కూడా రక్షింపజాలని ఆ దాస్యము నుంచి దేవుడు అద్భుతమైన రీతిలో ఈ ఐగుప్తు ప్రాంతమంతా ఆయన తెగుళ్లతో నింపి, ఆ ఫరో యొక్క దాస్య శృంఖలాల నుంచి మమ్మల్ని విడిపించాడు. అంత మాత్రమే కాదు, మమ్మల్ని ప్రత్యేకపరిచాడు, పరిశుద్ధపరిచాడు, ఆయన నిబంధన ఇచ్చాడు గనుక దీన్ని తరతరములు మనము ఆచరించాలి అని వారేం చేయాలంట, వారి కుమారులకు దాన్ని నేర్పించాలి అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఈ మొదటి పస్కా వారు ఆచరిస్తూ ఉన్నప్పుడు నిజముగా వారు చాలా సంతోషంగా దాన్ని ఆచరించారు. ఎందుకంటే జాగ్రత్తగా గమనించండి. ఒక పక్క ఐగుప్తు ప్రాంతమంతా తెగుళ్లతో సతమతమవుతా ఉంది. కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలను 4వ తెగులు నుంచి ఏ విధమైన బాధ లేకుండా వారిని ప్రొటెక్ట్ చేస్తూ వస్తా ఉన్నాడు. ఐగుప్తు ప్రాంతం బాధించబడతా ఉంటే ఇశ్రాయేలు ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారి యొక్క విశ్వాసము ఆ మొదటి పస్కా సమయంలో ఎంత తారాస్థాయిలో ఉంది అంటే, ఆ దేవుడు మా కొరకు దిగి వచ్చి మమ్మల్ని విడిపించడానికి ఈ ఈ ఈ మోషేను మా కొరకు పంపించాడు అని వారి హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయి ఉన్నాయి. ఎప్పుడైతే కృతజ్ఞతతో మనము నిండిపోయి ఉంటామో, ఆ ఆ ఆ దేవుడు ఇచ్చిన ఆ యొక్క కమాండ్‌మెంట్ చేయటానికి మనము ఎంతో చక్కగా దాన్ని పాటిస్తాం. ఈ మాటను జాగ్రత్తగా గమనించాలి. ఏ వ్యక్తి అయితే మొదటిగా రక్షింపబడ్డాడో, ఆ వ్యక్తి మొట్టమొదట రక్షణ పొందిన సమయంలో ఎలా ఉంటామంటే మనము ఎంతో కృతజ్ఞతతో, ఎంతో ఆనందంతో, ఎంతో తేలియాడుతున్నట్లుగా ఉంటాం. కానీ కాలం గడిచే కొద్దిగా ఏమవుతుందంటే కృతజ్ఞత తగ్గిపోతది. దేవునితో అనుసంధానం తగ్గిపోతది. అదొక చాలా సార్లు మనకి అదొక ట్రెడిషన్ లాగా అయిపోతది. ఒక మాట మీ కొరకు నేను చదువుతాను. 12వ అధ్యాయంలో మనము గత వారం ఆపిన దగ్గర నేను చదువుతా ఉన్నాను. 12వ అధ్యాయంలో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ఐగుప్తీయులను 27వ వచనం, 12వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతూ ఉన్నాను. అందరూ గమనించండి. 27వ వచనం. మీరు ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తీయులను హతము చేయుచు మన ఇండ్లను కాల్చినప్పుడు ఆయన ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీయుల ఇండ్లను విడిచిపెట్టెను అని చెప్పవలెను. అప్పుడు ప్రజలు తలలు వంచి నమస్కారము చేసిరి. 28 చదువుతా ఉన్నాను. అప్పుడు ఇశ్రాయేలీయులు వెళ్లి అలాగు చేసిరి. యెహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లే చేసిరి. ఆజ్ఞాపించినట్లే చేసిరి. తూచా తప్పకుండా మొదటి పస్కా పండుగ దేవుడు ఇచ్చిన నిబంధనను అద్భుతముగా వారు చేశారంట. దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విధంగా మీరు చేయాలి, ఈ విధంగా సిద్ధపరచుకోవాలి, ఇలా ఉండాలి, ఈ విశ్వాసంతో మీరు ఆచరించాలి. ఇ ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఆ సమయంలో ఐగుప్తు ప్రాంతంలో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజలందరూ కూడా చాలా చక్కగా, చాలా చక్కగా వారు ఆచరించారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఎంత చక్కగా ఆచరించారంటే ఆజ్ఞాపించినట్లే చేశారు. ఇందాక మనం అనుకున్నాం గదా! మనకి ఆ ప్రేమ, ఆ అనుభవం దేవునితో నడుస్తున్నప్పుడు ఆనందంలో ఆయన చెప్పిన ప్రతిదీ మనం చేయటానికి ఉత్సాహంగా ముందుకుంటాం. కానీ ఒక విషయం గమనించాలి ప్రియులారా, ఈ పస్కా నిబంధన అనేది దేవుడు ప్రతి సంవత్సరము మొదటి నెల 14వ దినం నుంచి 21వ దినం వరకు ఇశ్రాయేలీయులను ఆయన మరి చెయ్యాలి అని స్పష్టముగా ఆయన బోధిస్తే ఏమయ్యారో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ ఉన్నంత వరకు కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత మీరు చదవచ్చు 5వ అధ్యాయంలో ఉంటది ఆ మాట. మొట్టమొదటిగా వారందరూ పస్కా పండుగ చేసుకున్నారు. తర్వాత జడ్జెస్ సమయంలో కొంత సమయం వారు పాటించారు. కానీ ఎప్పుడైతే రాజులు వచ్చారో, ఎప్పుడైతే కాలక్రమేణా వారి యొక్క జీవితాల్లో ఎలా ఉండిందంటే,
దేవుడు నిత్యమైన నిబంధనగా వారికి యొక్క పస్కా బలి పశువును చేయమని వారికి ఆజ్ఞాపిస్తే వారు దాన్ని మరిచిపోయారు. అందుకే మనం చూస్తాం హిజ్కియా టైంలో పస్కాను ఆచరిద్దాం రండి అంటే ఒక్కడూ రాడే. మొదటి నెలలో రాలేదు. కానీ రెండవ నెల చేద్దామని వారు మరి అప్పుడు ప్లాన్ చేసుకున్నప్పుడు రెండవ నెలలో వాళ్ళు ఆచరించారు. తర్వాత కొంత సమయానికి హోషియా రాజు వచ్చినప్పుడు మరలా ఈ పస్కా వారు ఆచరించారు. తర్వాత ఎజ్రా సమయంలో ఆ యొక్క రివైవల్ వచ్చినప్పుడు వారు ఆచరించారు. అంటే నేను ఎందుకు ఈ మాట గుర్తు చేస్తా ఉన్నానంటే, మనము ఆ మొదటి ఆరంభము ఎప్పుడు కూడా మనకి చాలా ఉత్సాహంగా ఉంటుంది. కాలక్రమేణా గడిచిన కొద్దిగా దేవుని యొక్క ఆజ్ఞను మీరుతూ ఉన్నాం. దేవుని యొక్క ఆజ్ఞ మీరటమే పాపం. ఆ పాపం అలా నిలిచి ఉంటుంది. అందుకే దేవుడు ప్రతి ఏడాది వారు ఈ పస్కా బలి పశువును వారు నిబంధన కిందకి రావాలని స్పష్టంగా చెప్పాడు. నూతన నిబంధనలో పస్కా గురించి దాదాపు 20 సార్లు పైగా పస్కా పండుగ గురించి రాయబడిన ప్రస్తావన మనం చూస్తాం. అయితే అద్భుతమైన విషయం ఏమిటంటే దేవుడు నిరంతరమైన కట్టడగా ఇచ్చిన యొక్క పస్కాన్ని కట్టడ యేసు ప్రభువారిలో అది నెరవేరి మనకు ఈరోజు పస్కా ఏది అంటే ప్రభువారి రక్తము, ప్రభువారి శరీరము. ప్రభువు దాన్ని నెరవేర్చి మన కొరకు ఆయన మన స్థానంలో ఆయన ఉండి మనకు ఈ యొక్క విడుదలనిచ్చాడు. ఒక్కసారి నిబంధన కిందకు వచ్చిన తర్వాత మనము దాన్ని ఆచరించకుండా ఉంటే మనము ప్రభువు యొక్క శరీరంలో పాలిభాగస్థులం కాదు. ప్రభు వారి యొక్క రక్తంలో మనం పాలిభాగస్థులం కాదు. ఎప్పుడు కూడా మనము ఈ నిబంధనలో మనము ఉండే విధముగా మనల్ని మనము జాగ్రత్త పరుచుకోవాలి. సో గమనిద్దాం, ఈ పస్కా ఆచరించటం అనేది అది కేవలం దేవుని యొక్క బిడ్డలకు మాత్రమే దేవుడిచ్చిన నిబంధన. ఎవరో వచ్చి పస్కా అనగా నేను ప్రభువారి బల్లలో అనగా ఆ శరీరంలో ఆ రక్తంలో నేను పాలు పందులు పంచుకుంటాను అంటే అది దేవుడు స్పష్టంగా చెప్తాడు. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం అనుభవంలోనికి వచ్చారో వారికి మాత్రమే దేవుడు అవకాశం ఇస్తా ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడిచ్చిన నిబంధన ఏమిటంటే వారు అబ్రహాము ద్వారా ఏర్పరచబడిన నిబంధన సున్నతి నిబంధనలో వారు ఉండాలి. వారు ఇశ్రాయేలీయులై ఉండాలి. అప్పుడు వారు పస్కా ఆచరించడానికి అర్హులు. ఒకవేళ ఎవరైనా అన్యుడు గాని పరదేశి గాని వారు ఈ పస్కాను ఆచరించాలి అంటే మొట్టమొదటిగా వారు ఏం చేయాలి? సున్నతి నిబంధనలోనికి వచ్చిన తర్వాత మాత్రమే ఈ పస్కాను ఆచరించాలి. సో ఇప్పుడు దేవుడు చెప్పినట్టుగా వీరు ఆచరించారు. సో ఆ మొదటి నెల 14వ దినమున సాయంకాల సమయము కుటుంబాలుగా ఇశ్రాయేలు ప్రజల సర్వ సమాజము మొత్తము దేవుడు చెప్పినట్టుగా వారు పస్కాను ఆచరించారు. అందరూ ఎవరికి వారు బిక్కుబిక్కుమంటూ ఇండ్లలో కూర్చొని ఉన్నారు. సాయంకాల సమయంలో ఎవరికి వారు భయాందోళనలో ఉంటూ ఉన్నారు. ఏం జరగబోతా ఉందో, దేవుడు ఈరోజు చేస్తా అన్నాడు, ఈ ఉగ్రత రాబోతా ఉంది, మరణదూత ఈ ప్రాంతమంతా తాండవమాడబోతా ఉంది కనుక మేము ప్రొటెక్షన్లో ఉన్నామా లేదా అని ఎవరికి వారు చెక్ చేసుకుంటూ గృహముల్లోనే దాగి ఉన్నారు. ఆ గృహముల్లో దాగి ఉన్న ఆ సమయంలో ఏం జరిగిందని మనము చూసినట్లయితే 29వ వచనంలో మనము చూస్తా ఉన్నాం. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. 29వ వచనం మనము చూస్తా ఉంటే ఇక్కడ రాయబడిన మాట, అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనం మీద కూర్చున్న ఫరో మొదలుకుని చెరసాలనున్న ఖైదీ యొక్క తొలి పిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలి పిల్లలనందరినీ పశువుల తొలి పిల్లలనన్నిటినీ యెహోవా హతము చేసెను. దేవుడు స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాడు. ఫైనల్ ప్లేగ్ జడ్జిమెంట్ ఐగుప్తు ప్రాంతమంతా తాండవమాడుతా ఉంది. ఎవరైతే పస్కా నిబంధన కింద లేరో ప్రతి గృహములో ఉన్న తొలి పిల్ల, ప్రతి గృహంలో ఉన్న తొలి పశువు అది ఫరో మొదలుకుని బందీగా ఉన్న వారి వరకు, ఫరో మొదలుకుని తిరగలి విసురుతున్న దాసుల వరకు వారి వారి గృహాల్లో వారి వారి ప్రాంతాల్లో తొలి సంతానం అంతటిని దేవుడు చెప్పినట్టుగా ఆయన హతము చేశాడు. ఆయన చెప్పినట్టుగా హతము చేశాడు. ఆయన చెప్పినట్టుగా ఐగుప్తు దేవతల మీద ఆయన తీర్పు తీర్చాడు. అప్పటి వరకు వారి యొక్క నమ్మకం ఏమిటంటే
ఈ దేవతను నమ్ముకుంటే మాకు లైఫ్ వస్తది. ఈ దేవతను నమ్ముకుంటే మాకు వర్షం వస్తది. ఈ దేవతను నమ్ముకుంటే, ఈ కప్ప దేవతను నమ్ముకుంటే ఈ బంగారం వస్తది. ఈ నైలు నదిని నమ్ముకుంటే ఈ వాటరు మాకు దేవుడుగా ఇలా దేన్ని పడితే దాన్ని వారు దేవుళ్ళుగా చేసుకుని వారి మీద వారు నిజమైన దేవుడు వారి దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటే నువ్వెవరో నాకు తెలియదు అంటా ఉన్నారు. అయితే దేవుడు వారి దేవతలందరి మీద తీర్పు తీరుస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదండి. వారు ఏదైతే అనుకుంటూ ఉన్నారో వారు ఏదైతే అనుకుంటూ ఉన్నారో వారి దేవతల మీద తీర్పు తీర్చడమే కాదు, ఫరో వారికి దేవునితో పాటు సమానంగా పూజలు అందుకుంటున్న స్థాయిలో ఉన్న వ్యక్తి. ఫరో మాట అంటే వారికి దేవుడు మాట. ఆ ఫరోకే దేవుడిగా మోషేని నియమించాడు దేవుడు. సో ఆ ఫరో యొక్క తొలి బిడ్డ కూడా చనిపోతే ఇప్పుడు వారికి అర్థమవుతా ఉంది ఈ దేవుని యొక్క సార్వభౌమాధికారం అర్థమవుతా ఉంది. వారు ఏ ఏ వ్యర్థమైన వాటిని వారు పూజిస్తా ఉన్నారో దేవుడు వారికి స్పష్టముగా బట్టబయలుగా వారికి చూపిస్తా ఉన్నాడు. సో దేవుడు వారిని డీల్ చేస్తా ఉన్నాడు. ఎట్లా డీల్ చేస్తా ఉన్నాడంటే ఈ ఫైనల్ తెగులు వారి మీదకి పంపించడం ద్వారా వారిని డీల్ చేస్తా ఉన్నాడు. 30వ వచనంలో మనము చూస్తే ఆ రాత్రి ఫరోయు అతని సేవకులందరూ ఐగుప్తీయులందరూ లేచినప్పుడు శవము లేని ఇల్లు ఒకటైనా లేకపోయినందున ఐగుప్తులో మహాఘోష పుట్టెను. ఎలా పుట్టిందంట? ఆ ప్రాంతం అంతా ఎక్కడ చూసినా ఇక ఉగ్రత, ఎక్కడ చూసిన ఈ నాశనం, ఎక్కడ చూసిన సంతోషం అనే మాటే లేదు. ఏ ప్రాంతమైనా కూడా భయంకరమైన స్థితిలో వారందరూ ఒక విధంగా చెప్పాలంటే నెక్స్ట్ ఏం జరగబోతా ఉందో, ఇంకేం జరుగుతుందో ఈ విధమైన ఆందోళనలో వారు ఉన్నారు. ఈ విధమైన ఆందోళనలో ఉన్నారు. తెలుసా, దేవుడు ఒక మాట స్పష్టంగా చెప్పాడు. ఫరోతో ఈ తెగులు అనుమతించక ముందు స్పష్టంగా చెప్పాడు. అయినా కానీ హృదయం కఠినమైపోయింది. అంత మాత్రమే కాదు, దేవుడు ఆ మొట్టమొదటిగా మోషేకు బయలుపరిచింది, ఇశ్రాయేలీయులు నా జ్యేష్ఠ పుత్రుడిని ఫరో పంపించడం నాకు తెలుసు, కానీ నా జ్యేష్ఠ పుత్రుడిని పంపించని కారణాన్ని బట్టి నేను ఫరో యొక్క జ్యేష్ఠ పుత్రుడిని చంపబోతా ఉన్నానని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఫరో ఎంత కఠినమైన హృదయుడు అంటే ఎటువంటి భయంకరమైన తెగుళ్ళు ఆ ప్రాంతంలో వచ్చినప్పటికీ కూడా తన హృదయము మారలేదు. కానీ దేవునికి తెలుసు ఈ పరిస్థితి వస్తేనే దేవుడు ఆ ఫరో తన హృదయాన్ని మార్చుకుంటాడని దేవునికి తెలుసు. సో ఎందుకంటే ఏ పరిస్థితి అయినా కూడా ఫరో ఇచ్చేవాడు కాదు, అది దేవునికి తెలుసు. ఎందుకంటే ఫరోను సృష్టించింది దేవుడు కాబట్టి. కానీ దేవుడు ఈ విధముగా ఫైనల్గా ఈ విధముగా ఆయన హ్యాండిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఫరో ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? దానికంటే ముందుగా మనము చూసినట్లయితే ఈ ఐగుప్తు ప్రాంతం అంతా మహాఘోష పుట్టిందని మనం చూస్తా ఉన్నాం కదా. దానికి ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు దాస్యంలో ఉన్నప్పుడు వారి మూలుగులు, వారి ప్రార్థనలు, వారి ఆందోళనలు, వారిని చెప్పాలి అంటే వారిని క్రూరముగా బానిసత్వంలో వారిని 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 వాడుకుంటూ ఉన్నప్పుడు 2వ అధ్యాయం 23వ వచనంలో దేవుడు అంటాడు, నా ప్రజల యొక్క మొర నా దగ్గరికి చేరింది, వారి మొర నేను విన్నాను గనుక నేను రక్షకుడిని పంపించబోతా ఉన్నానని దేవుడు మోషేని పంపిస్తాడు. అంత మాత్రమే కాదు, మొదటిసారిగా మోషే వారి దగ్గరికి ఫరో దగ్గరికి వచ్చినప్పుడు ఫరో ఏమంటాడు? యెహోవా ఎవడు అని అడుగుతాడు. మోషే వచ్చి మాట్లాడిన కారణాన్ని బట్టి ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క భారాన్ని ఇంకా పెంచుతాడు. వారు చేయవలసిన ఇటుకలు వితౌట్ రా మెటీరియల్ చేయమని వారిని ఇంకా కఠినమైన దాస్యంలోనికి వారిని నెట్టుతాడు. చేయని కారణాన్ని బట్టి కొడతారు, చేయని కారణాన్ని బట్టి దూషిస్తారు. సో ఇప్పుడు ఐగుప్తు ప్రాంతంలో జరుగుతున్న మహాఘోషను దేవుడు వారి యొక్క ఆక్రందనలకు జవాబుగా ఇక్కడ ఆయన అనుమతిస్తా ఉన్నాడు. ఎప్పుడైతే ఈ మహాఘోష, ఈ భయంకరమైన పరిస్థితి ఐగుప్తు దేశమంతా ఎటు చూసినా ఎవరిని ఎవరు పలకరించుకున్నా కూడా ఈ చెడు వార్త లేకుంటే ఈ ఈ ఈ బాధాకరమైన వార్త వారిని బాధిస్తా ఉన్నప్పుడు
ఫరో హృదయాన్ని దేవుడు డీల్ చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఫరో ఏమంటా ఉన్నాడు తెలుసా? 31వ వచనంలో, రాత్రి వేళ ఫరో మోషే, అహరోనులను పిలిపించి వారితో, మీరును ఇశ్రాయేలీయులను లేచి నా ప్రజల మధ్యలో నుండి బయలువెళ్ళుడి. మీరు చెప్పినట్లు పోయి యెహోవాను సేవించుడి. మీరు చెప్పినట్లు మీ మందలను మీ పశువులను తీసుకొని పోవుడి. నన్ను దీవించుడి అని చెప్పెను. ఇంతకు ముందు ప్రతి సమయంలో ఫరో మాట్లాడే మాట ఏంటో తెలుసా? మీరు వెళ్ళండి, కానీ మీ మందలు ఇక్కడే ఉండాలి. లేదా మీరు ఏం చేయాలి అంటే ఇక్కడే ఆరాధించండి. అక్కడెక్కడికో వెళ్తానంటారు ఎందుకు? అని భయంకరమైన ఆహ్, చెప్పాలి అంటే ఎప్పుడు కూడా ఆపటానికి ప్రయత్నించాడు. ఇప్పుడేమంటా ఉన్నాడో తెలుసా? మొత్తం వెళ్ళిపోండి, ఇక్కడ ఎవ్వరు ఉండొద్దు. కానీ నన్ను దీవించుడి. నన్ను దీవించుడి. అక్కడ ఇంగ్లీష్‌లో రాయబడిన మాట, రైజ్, గో ఔట్ అమాంగ్ మై పీపుల్. ఫరో మామూలుగా ఎళ్ళమని చెప్పట్లేదు. ఇప్పుడు ఎవరైనా జనరల్‌గా మనము వాళ్ళతో, ఒక అధికారి వాళ్ళతో మాట్లాడడానికి ఇష్టం లేనప్పుడు ఏమంటాడో తెలుసా? గెట్ ఔట్ ఫ్రమ్ మై రూమ్ అంటాడు. అంటే ఏంటి? ఇంక అక్కడ ఒక క్షణం కూడా నిలవబడొద్దు అని ఆర్డర్ అన్నమాట అది. ఇప్పుడు ఫరో వీళ్ళని ఏదో బతిమాలట్ల, నిదానంగా వెళ్ళండి అయ్యా అని కాదు. కమాండ్ చేస్తా ఉన్నాడు. ఏమని కమాండ్ చేస్తా ఉన్నాడో తెలుసా? మీరు ఇమ్మీడియేట్‌గా నా ప్రజల మధ్య నుండి బయలు వెల్లుడి. ఆ మాటని ఇంగ్లీష్‌లో మనం చూస్తే గో ఔట్ అమాంగ్ మై పీపుల్. మీరిక్కడ ఉండటానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మీరు వెళ్ళేటప్పుడు అన్నీ తీసుకెళ్ళిపోండి. ఒక్కటి కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నా ముందు మీరు కనపడొద్దు అని చెప్తూ ఉన్నాడు. సో, దేవుడు హ్యాండిల్ చేస్తే ఇలా ఉంటుంది. ఏ వ్యక్తి అయితే నేను పంపించను అని మాట్లాడాడో, ఏ వ్యక్తి అయితే ఇశ్రాయేల్ ప్రజలు నా సొత్తు అని వారిని దాస్యంలో పెట్టుకున్నాడో, దేవుని బిడ్డలను మరి బందీకానంలో పెట్టి బాధించాడో, ఆ వ్యక్తి ఇప్పుడు చెప్తా ఉన్నాడు, "నువ్వు ఇక్కడ ఉండటానికి వీలు లేదు" అని చెప్తా ఉన్నాడు. హి కమాండెడ్ దెమ్. దేవుడు ముందే చెప్పాడు. ఈ తెగులు రాకముందు చెప్పాడు ముందు. మోషే, విను ఫరో, ఈ తెగులు అనుమతించిన తర్వాత పంపించేస్తాడు. 11వ అధ్యాయం మొదటి వచనంలో ఆ మాట ఉంటుంది. దేవుడు చెప్పినట్టుగానే చెప్పాడు. అప్పుడు ఫరో ఏమంటా ఉన్నాడు తెలుసా? నన్ను దీవించండి. ఇప్పుడు తెలుసుకున్నాడండి. ఇప్పుడు నన్ను దీవించండి అని మాట్లాడుతా ఉన్నాడు. బ్రోకెన్ హార్ట్‌లో నిజమైన దేవుడు ఎవరో తెలుస్తారు. సో, ఆ బ్రోకెన్ హార్ట్ వచ్చే వరకు పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఇప్పటి వరకు కఠిన హృదయుడైపోయాడు. బ్రోకెన్ హార్ట్ ఇప్పుడొచ్చింది. ఇప్పుడు నన్ను దీవించండి అని ఇప్పుడు రియలైజ్ అవుతున్నాడు. ఇప్పుడు మేబీ ఐగుప్తు ప్రాంతమంతా కూడా తెలుసుకుంటుందేంటంటే, ఈ దేవుడే నిజమైన దేవుడు. ఈ దేవుడే నిజమైన దేవుడు. ఈ దేవుడే నిజమైన దేవుడు. దేవుడు అదే అన్నాడు. వీరు నన్ను, నేను ఎవరు నన్ను అడుగుతున్నారు గదా! నేనే దేవుడినని వీరు తెలుసుకుంటారు అని దేవుడు ప్రామిస్ చేసినట్లుగా ఇప్పుడు ఐగుప్తు ప్రాంతమంతా కూడా వణికిపోతా ఉంది. ఈ దేవుడు ఇంకా మనల్ని ఏం చేయబోతా ఉన్నాడు? ఈ దేవుడు ఇంకా ఇంకేమైనా ఉగ్రత మన మీదకి రాబోతా ఉందేమో! ఇంకేదైనా తప్పు చేశామేమో! ఎట్లా? దీని పరిష్కారం ఎట్లా? అని వారి హృదయాలన్నీ కూడా అటు ఇటు, అటు ఇటు కొట్టుకొని పోతా ఉన్నాయి. ఆ సమయంలో వారేమంటా ఉన్నారంట, 33వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఐగుప్తీయులు అనుకుంటా ఉన్నారంట, మనమందరము చచ్చిన వారమనుకుని తమ దేశంలో నుండి ప్రజలను పంపుటకు త్వరపడి వారిని బలవంతం చేసిరి. ఒక్క ఫరో మాత్రమే కాదండి, ఐగుప్తు ప్రాంతమంతా కూడా చచ్చిన వారం అనుకున్నారు. ఆ మాట తెలుగులో అంతా దాన్ని ఎక్స్‌ప్లనేషన్ మనం చూస్తే ఇంకా వాళ్ళకసలు హోపే లేదు. ఎక్కడ చూసినా వాళ్ళకి ఎలా ఉండిందంటే, ఏమైపోతదో? ఏ క్షణం ఏమైపోతదో? ఇంత ఉగ్రత నా మీదకొచ్చింది. నా కుటుంబంలో ఇట్లా జరిగింది. ఇంకేమైపోతదో? నెక్స్ట్ ఏమవుతదో? ఈ భయాందోళనలో ఉంటూ ఫరోతో పాటు ఈ ఐగుప్తీయులందరూ కూడా, వాళ్ళు కూడా గెట్ ఔట్ అంటా ఉన్నారు. దేవుడన్నాడు 7వ అధ్యాయంలో, వాళ్ళే మిమ్మల్ని తోలివేస్తారు అని. అట్లాగే జరుగుతా ఉంది. చూడండి, దేవుడు మాట చెప్పాడు అంటేనే అది నెరవేరుతుంది ప్రియులారా. ఐగుప్తు ప్రాంతంలో ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను బాధించిన ఆ చేతులే వీరిని ఇప్పుడు ఎలా పంపిస్తా ఉన్నారో తెలుసా? 34, 35, 36 మనం చదివితే అర్థమవుతది. కాబట్టి ప్రజలు తమ పిండి ముద్దను తీసుకొని అది పులియక మునిపే పిండి పిసుకు తొట్లలో దాన్ని మూట కట్టుకుని తమ భుజముల మీద పెట్టుకొని పోయిరి. ఎందుకు దేవుడు పులియని పిండిని తినాలని చెప్పాడో తెలుసా? రీజన్ ఇది. ఎందుకంటే వారు పులియబెట్టుకోవడానికి కూడా సమయం లేదు. ఎందుకంటే ఐగుప్తీయులు సమయం ఇవ్వట్లేదు. ఫరో సమయం ఇవ్వట్లేదు. వాళ్ళెళ్ళిపోవాలి ఇమ్మీడియేట్‌గా. దేవుడు దానికి సాదృశ్యముగా ఆ పులియని రొట్టెల పండుగను దేవుడు వారిని ఆచరించమని చెప్పాడు. ఆ పులుపు అనేది చేరటానికి వీల్లేదు. అంటే ఆ పిండి
అది అది దానిలో ఎస్ట్ అది రేజ్ అవ్వడానికి సమయమే లేదు. ఇమ్మీడియట్ గా వాళ్ళ పిండిని వాళ్ళు క్యాచ్ చేసుకుని వాళ్ళు బయలుదేరిపోవాలి. వాళ్ళు ఏం చేశారంట, భుజాల మీద పెట్టుకున్నారు, అప్పటికప్పుడు కట్టేసుకున్నారు. 35వ వచనంలో చూడండి, ఇశ్రాయేలీలు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొద్ద వెండి నగలను బంగారు నగలను వస్త్రములను అడిగి తీసుకునిరి. యెహోవా ప్రజల యెడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసెను గనుక వారికి కావలసిన వాటిని ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తీయులను దోచుకొనిరి. ఈ మాట భలే ఆనందంగా అనిపిస్తది. ఎందుకంటే తెలుసా? కొన్ని వందల సంవత్సరాలు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను దోచుకున్నారండి. వారి యొక్క జీతము, వారి యొక్క కష్టము, వారి యొక్క వారిని ఒక చెప్పాలి అంటే ఆ రోజుల్లో దాస్యము అది భయంకరం. అంతగా వారిని వేధించారండి. కొన్ని వందల సంవత్సరాల వేజెస్‌ని దేవుడు ఒక్క స్ట్రోక్‌లో వారికి ఇచ్చాడు తెలుసా? వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చారు. "అక్క నువ్వు మొన్న యేసుకున్నావు గదా! ఆ 7 వారాల నగలు అది చాలా బాగుందక్క ఇస్తావంటే" "ఆ! తీసుకో." "అక్క మొన్న నువ్వు కడియం పెట్టుకున్నావు గదా! ఆ కడియం ఇచ్చేస్తావా?" "ఆ! తీసుకో." "అక్క నువ్వు మొన్న మంచి పట్టు చీర కట్టుకున్నావు గదా! అది ఇస్తావా?" "యెస్ తీసుకో." ఎందుకంటే వాళ్ళ హృదయము భయాందోళనలో ఉంది. వారి మీద కటాక్షము ఎవరు కలిగించారంట? దేవుడు కలిగించాడు. వారికి బహుశా వారు పనిచేస్తా ఉన్నప్పుడు వారి ఇళ్లలో ఇంకేదైనా విలువైన వస్తువు వాళ్ళు చూసుండొచ్చు. "అన్న, అన్న ఆ వస్తువు ఇస్తావా?" అంటే, "యెస్ తీసుకో." ఏది కావాలో అది తీసుకో. ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపో. చూసారా? దేవుడిస్తే ఇలా ఉంటుంది ప్రియులారా. మనము దేవుడు ఆయన బిడ్డలను ఎప్పుడు కూడా ఆయన చాలా సార్లు మనము మెటీరియల్ బ్లెస్సింగ్ వైపు మనం వెళ్ళాల్సిన అవసరం లేదు గానీ, దేవుడు మనకి బ్లెస్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? అది అరణ్యం నుంచి రాదు హెచ్చు, తూర్పు నుంచి రాదు, పడమటి నుంచి రాదు. కానీ హెచ్చు దేవుని బిడ్డలకు ఆయన ద్వారా మాత్రమే వస్తది. ఇది ఎవరైతే బిలీవ్ చేస్తారో వారి జీవితాల్లో ఒకవేళ కోల్పోయినా గానీ, ఇంతకుముందు కోల్పోయి ఉండవచ్చు గాక, కొన్ని సంవత్సరాల జీతం కోల్పోయి ఉండవచ్చు గాక, కొన్ని సంవత్సరాల రుణభారం మోస్తూ ఉండవచ్చు గాక, ఇంకేదైనా అవుతూ ఉండవచ్చు కాక, కానీ దేవుడు ఒక్క స్ట్రోక్‌లో దాన్ని క్లియర్ చేయబోతా ఉన్నాడు. కానీ దానికి కావాల్సింది ఒక్కటే ఏంటో తెలుసా? విశ్వాసం. నా దేవుడు నాకిస్తాడు అనే విశ్వాసంతో ఆయన మీద ఆధారపడటం. ఇశ్రాయేల్ ప్రజలు కోల్పోయిన ప్రతిది దేవుడు లెక్కపెట్టి మరీ ఇచ్చాడు. లెక్కపెట్టి మరీ ఇచ్చాడు. ఈ మాట సువర్ణాక్షరాలతో రాసుకోవచ్చు. వారు అడిగిన ప్రతిదీ వస్త్రములు, వెండి, బంగారం దేవుడు వారి పితరుల యొక్క రుణము, వారి పితరుల యొక్క రుణము ఒక్క స్ట్రోక్‌లో ఇశ్రాయేల్ ప్రజలకు దయచేశాడు. సో, ఇప్పుడు వీళ్ళు వెళ్తున్న వారు ఎవరు తెలుసా వీళ్ళు? ధనవంతులు. ఐగుప్తీయులు ఎలా ఉన్నారో తెలుసా? మొత్తం కోల్పోయారు. ఆళ్ళు అప్పటి వరకు 9 తెగుల్లో వాళ్ళ పంట నాశనమైంది. వాళ్ళ జంతువులు నాశనమయ్యారు. వాళ్ళ పిల్లలు చనిపోయారు. వాళ్ళ ఆర్థిక స్థితి, వాళ్ళ భౌగోళిక సామాజిక కుటుంబ వ్యవస్థ మొత్తం ఛిద్రమైపోయింది ఆ పరిస్థితి. దేవుడు రుణం తీర్చుకుంటే ఇలా తీరుస్తాడు తెలుసా ప్రియులారా? ఆయన బిడ్డల యొక్క కష్టాన్ని ఆయన చూశాడు. వారి మూల్గులను ఆయన చూశాడు. వారిని ఎట్లా పంపిస్తా ఉన్నాడో తెలుసా? ధనవంతులుగా పంపిస్తా ఉన్నాడు. సో, వారి భయాందోళనలు ఎలా ఉన్నాయంటే ఐగుప్తు ప్రజలు వీరు వెంటనే వెళ్ళిపోవాలి. ఏది కావాలంటే అది ఇచ్చి పంపించారు తెలుసా? దేవుడు అటు రీతిగా వారిని బయలుదేరిస్తా ఉన్నాడు. 37వ వచనం మనం చూస్తే, సో, వారి ప్రయాణము స్టార్ట్ అయింది. వీటన్నిటికి ఒక్కటే కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్పినట్టుగా వారు చేశారు. విధేయత అనేది చాలా మనకి ప్రైమసీ. విధేయత లేకుండా దేవుని వెంబడించటం వృధా. నా మాటలో చెప్పాలి అంటే, లేకుంటే దేవుని మాటలో మనం ఆలోచన చేస్తే, ఎన్ని విన్నా గాని, ఎంత వాక్యం మనం విన్నా, ఎంత చదివినా, ఎంత చేసినా, యథార్థంగా విధేయతగా దేవుణ్ణి వెంబడించకపోతే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు దేవుని దగ్గర నుంచి. ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. దేవుడు ఒక్కటే కోరుకుంటా ఉన్నాడు. ఒబీడియన్స్ ఈస్ నెసెసరీ టు హావ్ గాడ్స్ బ్లెస్సింగ్. అది లేకపోతే మనము పొందుకోలేం. సో, 37-39 వచనాల వరకు మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల యొక్క నిర్గమము స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయిందో చెప్తా ఉన్నాడు. మోషే భక్తుడు ఇక్కడ రాస్తా ఉన్నాడు. చూడండి 37-39 వరకు చదువుతా ఉన్నాను. అప్పుడు ఇశ్రాయేలీయులు రామసేసు నుండి సుక్కోతుకు ప్రయాణమైపోయిరి. వీరు రామసేసు అనే పట్టణం నుంచి ఎక్కడికి వెళ్లారు? సుక్కోతు అనే ప్రాంతానికి వెళ్లారు. సుక్కోతు అనే ప్రాంతము అది టెంపరరీ షెల్టర్.
అది టెంపరరీ షెల్టర్. ఆ షెల్టర్ దగ్గరికి ఎంతమంది వెళ్ళారంట చూస్తే ఆహ్, ఆహ్, వారు పిల్లలు కాక కాల్బలము 6,00,000 వీరులు. అంటే యుద్ధము చేసేవారు 6,00,000 పీపుల్ ఇశ్రాయేలీల్లో ఉన్నారు. 6,00,000 పీపుల్ యుద్ధం చేసేవారు ఉంటే, వారితో పాటు ఏజ్డ్ పీపుల్, వారితో పాటు పిల్లలు, వారితో పాటు మహిళలు. వీరందరినీ సుమారుగా మనము లెక్క వేసుకుంటే రమారమి 20,00,000 మంది వరకు ఉండొచ్చు అని మరి మనము ఒక విధమైన ఒక అంచనా చరిత్రకారులు గాని, బైబిల్ స్కాలర్స్ గాని చెప్తున్న మాట ఏమిటంటే దాదాపు 20,00,000 మంది ఇశ్రాయేలీల సమూహము ఎక్కడి నుంచి బయలుదేరిందంటే ఆ బానిస జీవితం నుంచి విమోచించబడి ఇప్పుడు కనాను వైపు అడుగులు వేయటానికి వారి తొలి ప్రయాణము సిద్ధమైంది. అయితే వీరితో పాటు ఇంకెవరు వచ్చారంట 38వ వచనంలో అనేకులైన అన్యజనుల సమూహము, గొర్రెలు, ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయు వారితో కూడా బయలుదేరెను. సో వీరు బయలుదేరుతా ఉంటే వీరితో పాటు ఎవరు వచ్చారో తెలుసా? ఐగుప్తు ప్రాంతంలో ఉన్న పరదేశులు, కొంతమంది ఐగుప్తీయులు, ఈ మిశ్రిత జనాంగం అంతా కూడా వీరి యొక్క విశ్వాసము వీరిని చూసి బో ఈ దేవుడు గొప్ప కార్యం చేశాడు, ఈ ప్రజలతో పాటు మేము కూడా వెళ్ళాలి అని ఆరంభంతో ఉత్సాహంతో వారిని వెంబడించిన వారు వచ్చారు. అయితే ఈ మిశ్రిత జనాంగం తర్వాత వారిని పాడు చేశారులేండి. ఆ విషయం నేను తర్వాత మీకు చెప్తాను. అయితే సో ఇప్పుడు విశ్వాసం ఉంచిన వీరందరితో పాటు కలిపి మేబీ బహుశా ఎంతమంది అయి ఉంటారో మనకు తెలియదు, కానీ వారు టెంపరరీ షెల్టర్ అయిన సుక్కోతు ప్రాంతానికి వారు బయలుదేరారు. తర్వాత 40వ వచనంలో చూస్తే ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరములు. ఈ మాటను మనము ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చూస్తే ఫ్రమ్ దట్ డే, వాళ్ళు స్టార్ట్ అయిన రోజు దేవుడు చేసిన ప్రామిస్, అబ్రహాముకు చేసిన ప్రామిస్, ఆదికాండము 15వ అధ్యాయంలో మనము చూస్తే దేవుడు అబ్రహాముకి స్పష్టంగా చెప్పాడు, నీ 4వ తరం వారు ఇక్కడికి వస్తారు అని దేవుడు స్పష్టంగా చెప్పాడు. అనగా కొన్ని 400 సంవత్సరాల ఈ ఈ విదేశీ 400 సంవత్సరాల పరదేశీ తత్వము దేవుడు అబ్రహామును వాగ్దానం ఇచ్చి పిలుచుకున్న కాలం నుంచి, అనగా దాదాపు అబ్రహాము 75 సంవత్సరాల సమయంలో దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాముతో మాట్లాడిన నిబంధన చేసిన సమయము అంటే మొదటి ఈ యొక్క 2 దూడల మధ్య దేవుడు వచ్చి చేసిన ఆ యొక్క నిబంధన సమయము మనము చూసినట్లయితే అక్కడి నుంచి ప్రామిస్ మొదలయ్యి ఈ రోజు వరకు అది నెరవేర్పులోనికి వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా ఇప్పటి వరకు పరదేశులుగానే వారు జీవించారు. అబ్రహాము మొదలుకొని ఇస్సాకు, యాకోబు, ఏసేపు, ఆ ఇశ్రాయేల్ ప్రజలు వీరందరూ కూడా పరదేశులుగానే నివసించారు. కొంత సమయము ఐగుప్తు ప్రాంతంలో వీరు నివసించారు. ఆ విషయాన్ని మనం మొదటి భాగాల్లో మనము చూస్తూ వచ్చాం, ఎంత సమయం వారు ఉన్నారు అనేది. అయితే టుడే ఎగ్జాక్ట్ గా ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి. తెలుగు ట్రాన్స్లేషన్ కొంచెం అది కన్ఫ్యూజింగ్ గా ఉంటది, కానీ కరెక్ట్ గా ఆ ట్రాన్స్లేషన్స్ అన్ని మనం చూసినప్పుడు ఈ రోజుకి దేవుడు చెప్పిన 430 సంవత్సరాలు పర్ఫెక్ట్ గా ఫిల్ అయ్యి ఇశ్రాయేల్ ప్రజలు ఆ పస్కాను ఆచరించిన ఆ దినము వారు బయలుదేరి వస్తా ఉన్నారు. చూడండి, గాడ్స్ వర్డ్స్ ఆర్ అల్టిమేట్లీ పర్ఫెక్ట్లీ ఇట్ ఈస్ ఫిల్ఫిల్డ్ ఇన్ హిస్టరీ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ఫ్యూచర్. ఓ గాడ్, ఆయన వర్డ్ అనేది ఎప్పటికీ కూడా, అందుకే దేవుడు అంటాడు ఆయన మాట అది నెరవేరుతూ ఉంది. ఆయన అబద్ధ మాటానికి ఆయన నరుడు కాడు. ఆయన ప్రామిస్ చేశాడు అంటే ఆ ప్రామిస్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఫిల్ ఫర్ ఎవర్. సో ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో ఈ యొక్క ప్రామిస్ నెరవేరింది. దేవుడు చెప్పినట్టుగా, అబ్రహాంతో మాట్లాడినట్లుగా అంత పర్ఫెక్ట్ గా ఆ రోజు మొదలైంది. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడో తెలుసా? ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత జరిగినదేమనగా ఆ దినమందే, ఇక్కడ క్లియర్ గా రాశారండి. 40వ వచనం తర్వాత 41వ వచనంలో చూస్తే ఆ 430 సంవత్సరములు గడిచిన తర్వాత, ఆ 430 సంవత్సరాలు అంటే నేను చెప్పినట్టుగా అబ్రహాముకి దేవుడు ప్రామిస్ ఇచ్చిన సమయం నుంచి మనం కౌంట్ చేసుకోవాలి. 4 తరాలు అనేది లేవి, కహాతు, అమ్రాము, మోషే, ఇలా వచ్చింది 4 తరాలు. అక్కడ 15వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయంలో దేవుడు చెప్పిన వాగ్దానం అది. ఆ 430 సంవత్సరాలు అబ్రహాం నుంచి మొదలైన సంవత్సరములని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో జనరల్ గా మనం ఏమంటామంటే ఇశ్రాయేల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నారు అనే ఒక మిస్అండర్స్టాండింగ్ లో వెళ్ళిపోతాం. ఆ విధంగా వద్దండి.
క్లియర్‌గా వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే మనకి స్పష్టంగా కనిపిస్తా ఉన్నది ఏమిటంటే, ఈ 430 సంవత్సరాలు అనగా దేవుడు అబ్రహాంకి ప్రామిస్ చేసిన తర్వాత జరిగిన ఈ 430 సంవత్సరాలు పర్ఫెక్ట్‌గా వాళ్ళు ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరిపోయారు అనే మాటను మనం చూస్తా ఉన్నాం. అందుకే దేవుడు ఏమంటా ఉన్నాడంటే 42వ వచనంలో, ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యెహోవాకు ఆచరింపదగిన రాత్రి. ఇశ్రాయేలీయులందరూ తమ తమ తరములలో యెహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే. ఆమేన్. ఏ రాత్రైతే వారు పస్కా బలి పశువును వారు వధించి తిన్నారో, ఏ రాత్రైతే వారు నిబంధనలోనికి వచ్చారో, ఏ రాత్రైతే దేవుడు వారిని విమోచించాడో, అది తరతరములకు తరతరములకు వారు ఆచరించవలసిన రాత్రిగా దేవుడు దాన్ని గుర్తుపెట్టుకుని ఉన్నాడు. ఈ మాట ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఐగుప్తు దేశంలో నుంచి బయటికి రప్పించినప్పుడు ఈ మాట ఈ మాట ఇది ఓల్డ్ టెస్ట్మెంట్ లో, లేకుంటే ఈ యొక్క ఎక్సోడస్ లో గాని, ఈ యొక్క 5 ఈ 5 అధ్యాయాలు పంచకాండాల్లో ఎక్కువగా వాడిన మాట దాదాపు 56 సార్లు ఈ మాట రాయబడి ఉంది. ఎందుకు విమోచన దినాన్ని దేవుడు గుర్తు చేస్తాడో తెలుసా? నువ్వు విమోచింపబడిన వాడవని ఎప్పుడు కూడా దేవుడు గుర్తు చేస్తాడు. ఐగుప్తులో నుంచి విడిపించిన దినము, ఐగుప్తులో నుంచి విడిపించిన దినము. ఎందుకంటే దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. బికాస్ అప్పటి వరకు వీఆర్ ఎంట్రాప్డ్ అండ్ ఎన్స్లేవ్డ్ విత్ వరల్డ్లీ స్లేవరీ. ఐగుప్తు అంటే లోకానికి సాదృశ్యం. ఇశ్రాయేల్ ప్రజలు అప్పటి వరకు విడిపించజాలని భయంకరమైన అధికారంలో వారు ఉన్నారు. అది ఎటువంటి అధికారం అంటే సాతానుకు సాదృశ్యము ఆ ఫరో. అటువంటి దాస్యాన్ని దేవుడు ఒక్క స్ట్రోక్ లో, ఫైనల్ ప్లేగ్ టైంలో దేవుడు వారిని విడిపించి తీసుకొచ్చాడు గనుక దేవుడు ఎప్పుడూ కూడా దాన్ని గుర్తు చేసుకోమని చెప్తూనే ఉంటాడు. మన విమోచన దినాన్ని దేవుడు ఎప్పుడు కూడా గుర్తు చేసుకోమని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బికాజ్ మనము స్లేవరీ నుంచి నిబంధనలోనికి వచ్చాం. మనము చీకటి నుంచి వెలుగులోనికి వచ్చాం. మనము పాపము నుంచి పరిశుద్ధతలోనికి వచ్చాం. మనము అజ్ఞానం నుంచి జ్ఞానంలోనికి నడిపించబడ్డాం. మనము మార్గమే తెలియని వారముగా, నిబంధన లేని వారముగా ఉన్నాం. ఈరోజు నిబంధన కలిగి ఉన్నాం. సో వీ హ్యావ్ టు సెలబ్రేట్ దట్ రిడెంప్షన్ డే, ఆ విమోచన దినాన్ని. అందుకే మనము దేవుడి వాక్యం సెలవిస్తా ఉంది, మీరు గ్యాదర్ అయినప్పుడల్లా, మీరు కూడుకున్నప్పుడల్లా ఆయన యొక్క శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఆ నిబంధనలో మీరు పాలు పొందులు ఎప్పుడూ పొందుకోవాలి. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ అస్, ఇట్ షుడ్ పాస్ ఆన్ టు జనరేషన్స్ టు జనరేషన్. ఆయన ఇశ్రాయేల్ ప్రజలకు చెప్పింది ఏంటో తెలుసా? ఇది కేవలం మీతోనే కాదు, ఇది తర్వాత తరాలు పాటించాలి. కానీ బాధాకరమైన విషయం ఏమిటంటే ఇశ్రాయేల్ ప్రజలు ఈ యొక్క మొదటి ఆరంభాన్ని వారు కొనసాగించలేక వారు నిలవలేకపోయారు. ఇది చాలా బాధాకరమైన విషయం. అలాగే మన జీవితాల్లో కూడా మనము ఈ నిబంధన మీరి మనము లోకంలోనికి వెళ్ళిపోతా ఉన్నామేమో. ఈ నిబంధన ఆచరించమని, గుర్తు చేసుకోమని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు దీన్ని విడిచి వెళ్ళిపోతా ఉన్నామేమో. యెహోవాకు పస్కా బలి, యేసు ప్రభువారి యొక్క పరిపూర్ణత రెండు ఒకటే. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన పస్కా బలి, ఈరోజు యేసు ప్రభువారు మన కొరకు చేసిన యొక్క పస్కా బలి. ఆనాడు నిబంధనలో ఉన్న ఆ ప్రజలకు, ఈనాడు నిబంధన లేని అన్యజనులకు దేవుడు అద్భుతమైన రీతిలో ఆయన మన కొరకు గావించిన యొక్క పస్కా బలి. దీన్ని తరం తరములకు ఆచరిద్దాం. దేవుని యొక్క విమోచనను మనం జ్ఞాపకం చేసుకుని ఎల్లప్పుడూ కృతజ్ఞులై ఉందాం. ఆయన కొరకు సాక్షులుగా జీవిద్దాం. పస్కా అంటే జ్ఞాపకం చేసుకుందాం. నిర్దోషమైన దేవుని యొక్క కార్యము, నిర్దోషమైన గొర్రెపిల్ల యొక్క కార్యము. పస్కా అంటే పరిశుద్ధమైన రక్తము. అది ఆనాడు ప్రోక్షింపబడింది, ఈనాడు సిలువలో మనకి అది ప్రోక్షింపబడింది. ఆనాడు పులియని రొట్టెల పండుగను వారు ఆచరించారు. ఈనాడు పరిశుద్ధముగా మనము మన జీవితాల్లో ప్రతి దినము అటు రీతిగా జీవించాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నిబంధనలోనికి వచ్చిన వారు పరిశుద్ధముగా జీవించాలి. ఒకవేళ పరిశుద్ధముగా జీవించకపోతే దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది, ఎవడైనా పులిసిన దాన్ని తింటే 12వ అధ్యాయం 19వ వచనం ప్రకారం వాడు కొట్టివేయబడతాడంట.
పులుపు అనేది వాడిలో నిలిచి ఉంటే, పాపం అనేది వాడిలో నిలిచి ఉంటే వాడు కొట్టివేయబడతాడు. దేవుడు నీ కొరకు చేసిన ఆ పవిత్ర కార్యాన్ని నువ్వు అపవిత్రపరుచుకుంటూ ఉంటే నువ్వు కొట్టివేయబడతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు చెప్తూ ఉన్నాడు, సున్నతి లేనివాడు ఎవ్వడు కూడా ఇక పస్కాను ఆచరించడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు బాప్తిస్మము కార్యక్రమాల్లో, బాప్తిస్మంలో, సాక్ష్యంలో, మారుమనసు అనుభవంలో లేకుండా పస్కాను ఆచరించాలని ఇష్టపడితే దేవుడు అంటా ఉన్నాడు, అది అది వీలు పడని పని. ఎందుకంటే ఒకవేళ నువ్వు నిబంధనలోనికి రావాలి అంటే మొట్టమొదటిగా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వు. నీ హృదయం అనే సున్నతిని, క్రీస్తుతో చేయబడిన ఆ సున్నతిని నువ్వు అంగీకరించు. బాప్తిస్మంలోనికి రా. అప్పుడు దేవుని యొక్క నిబంధనలో నువ్వు ఉంటావు. ఆ నిబంధన ఏమిటి అంటే పాపం అనే ఉగ్రత, మరణం నుంచి మనం తప్పించబడతాం. ప్రభువారితో నిత్యము ఉంటాం. అట్టి రీతిగా మనము దేవుని కొరకు సాక్షులముగా జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఈనాడు మనము చూస్తా ఉన్నాం ఆయన ప్రజలను ఎట్లా విడిపించాడో, అసాధ్యమైన కార్యాలను దేవుడు ఇటు రీతిగా సుసాధ్యం చేశాడో, వాగ్దానం ఇచ్చిన ఆ దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. ఆ ఏ ప్రజలైతే మా జీవితాలు ఇంతే మారవనుకున్నారో ఆ ప్రజల జీవితాల్లో స్వర్ణయుగము ఆరంభించబడినది. అదే నిర్గమము స్టార్ట్ అయింది. ఆ నిర్గమము కొనసాగించబడుతుంది. అది వాగ్దాన దేశము చేరే వరకు ఆ నిర్గమము ఆగదు. విశ్వాసముతో ఎవరైతే వెంబడించారో వారు కనాన దేశానికి వెళ్ళారు. సో ఈ నిర్గమము మొదలైంది. ఈ నిర్గమములో జరగబోయే సంగతులు వచ్చే సెషన్లో మనం చూడబోతా ఉన్నాం. ఒకసారి ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం.